Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we now discussing about the second BSc fourth semester syllabus, plant physiology and metabolism. In that third unit, photosynthesis topic. This is the third unit topic. We are already discussed in last classes some of topics. Phosphorylation process, that is the one essay question. Carbon assimilation process, C3 cycle. C3 plants are Kelvin cycle. And C4 plants, sponge anatomy containing Hutchinson-Slack pathway. And differences between the C3 plants and C4 plants. Now we are discussing about the crassulaceous acid metabolism. Crassulaceous acid metabolism, it means simply called CAM plants. Many succulent plants such as the Bryophyllum, Kalanchoe, Sedum, these are belonging this family Crassulaceae, that can show the formation of organic acids. It means in photosynthesis process that can form the organic acids. At the night time, అంటే మనకి క్యామ్ ప్లాంట్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే జనరల్గా అయితే సక్యులెంట్ ప్లాంట్స్ అంటే జ్యూసీగా ఉండేటటువంటి అంటే రసయుతమైనటువంటి మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్గా బ్రయోఫిల్లం మనకు తెలిసినటువంటి మొక్క, జ్యూసీగా ఉంటుంది, లీఫ్ అనేటటువంటిది ఫ్లెషీగా ఉంటుంది. అలాంటి మొక్కలు క్రాసులేసి అనేటటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కలు అన్నమాట. ఈ మొక్కల్లో ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అది కూడా ఎప్పుడు రాత్రిపూట అంటే నైటు ఎసిమిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఆర్గానిక్ యాసిడ్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. అందువల్ల క్రాసులేసి ఫ్యామిలీస్ మెంబర్స్ జరుపుకుంటాయి కాబట్టి యాసిడ్ అనేటటువంటిది అందులో కాంపౌండ్ ఏర్పడుతుంది కాబట్టి క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం కింద మనం చెప్పుకుంటాం. ఇట్ డిసపియర్స్ డ్యూరింగ్ డే టైం, అంటే ఆర్గానిక్ యాసిడ్ నైట్ ఏర్పడుతుంది, పగలు డిజపియర్ అంటే మాయమైపోవడం కాదు, దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్ కింద మారిపోయేటటువంటి చాయిస్ ఉందన్నమాట. దిస్ డయూర్నల్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్ కంటెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫ్యామిలీస్ లైక్ క్యాక్టేసీ ఫ్యామిలీ, అగేవేసి అంటే అగేవ్ అమెరికానా అంటాం కదా, మనకి ఉంటుంది. క్యాక్టస్ ప్లాంట్ తెలిసిందే, ఆర్కిడేసి, అలాగే పోర్చులేసి అంటే ఇవి లీవ్స్ చిన్నగా ఉండి కొంచెం దల్సర్ థిక్నెస్ ఉంటుందన్నమాట. క్రాసులేసి ఫ్యామిలీ అంటే దీస్ ఫ్యామిలీస్ ఆర్ కమ్ హియర్ అంటే అండర్ క్యామ్ కేటగిరీ, అంటే క్యామ్ ప్లాంట్స్ కిందకు వస్తాయన్నమాట. ఆల్ సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం, అంటే ఈ మొక్కల్లో జరిగేటటువంటి ఈ మెటబాలిజంని మనం క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం కింద పిలుస్తున్నాం. క్యామ్ ప్లాంట్స్ ఆర్ సక్యులెంట్స్ విత్ ఫ్లెషీ స్టెమ్స్ అండ్ లీవ్స్, అంటే రసభరిత మొక్కలు అన్నాం ఆల్రెడీ, అంటే కాండాలు, అంటే మనకి ఓపెన్షియా అనేటటువంటిది ఉంటుంది, ఐడియా ఉండుంటే. క్యామ్ ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ క్రాంచ్ టైప్ ఆఫ్ అనాటమీ, అంటే C4 ప్లాంట్స్లో ఉండేలాగా స్పెషలైజ్డ్ అనాటమీ అనేటటువంటిది ఉండదన్నమాట. అన్లైక్ అదర్ ప్లాంట్స్ ఇన్ దిస్ ప్లాంట్ స్టొమాటా ఆర్ క్లోజ్డ్ డ్యూరింగ్ డే టైమ్ బట్ ఆర్ ఓపెన్ ఇన్ నైట్ టైం. అంటే మనకి ఎక్కడ ఉంటుంది డే టైము స్టొమాటో క్లోజ్ అయిపోయి నైట్ టైం ఓపెన్ అయి ఉండేటటువంటి మన డిజర్ట్ ప్లాంట్స్ లోపల ఈ సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటాం.
అంటే డిజర్ట్స్ ప్లాంట్ లోపల ఎందుకు ఉంటుందంటే డిజర్ట్స్ లోపల సన్లైట్ ఫోకస్ డే టైంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అనేటటువంటిది గ్రౌండ్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దట్ కెన్ దట్ ప్లాంట్ షోస్ దిస్ టైప్ ఆఫ్ అడాప్టేషన్. అంటే ఇక్కడ ఏంటి డిజర్ట్ ప్లాంట్స్ లోపల మనం ఈ క్యారెక్టర్స్ చూస్తాం. అంటే ఇక్కడ ఏంటి ఫోటోసింథసిస్ అనేటటువంటిది నైట్ టైము జరుగుతుంది, డే టైం జరగడానికి చాయిస్ లేదు. ఎందుకంటే డే టైం క్లోజ్డ్ కండిషన్లో ఉంటున్నాయి టొమాటోస్, నైట్ టైం ఓపెనింగ్ కండిషన్లో ఉంటున్నాయి. దిస్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఫర్ రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ది ట్రాన్స్పిరేషన్. అంటే లాస్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది తగ్గింది అనుకోండి, కింద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అంటే చేసుకోవాల్సినటువంటి పని ఉండదు. అంటే డిజర్ట్ ప్లాంట్ లోపల గ్రౌండ్ లోపల వాటర్ లెవెల్ ఉండడమే తక్కువగా ఉంటాయి. ఇలాంటి అడాప్టేషన్ కలిగి ఉందన్నమాట. ద మినిమైజింగ్ వాటర్ లాస్ మే ఆఫ్ దీస్ ప్లాంట్స్ లైక్ క్యాక్టీ ఆర్ అడాప్టెడ్ టు హాట్, డ్రై, ఎరిడ్ క్లైమేట్. అంటే వేడిగా ఉండేటటువంటి పొడిగా ఉండేటటువంటి ప్రదేశాల లోపల అలాంటి వాతావరణం ఉన్నటువంటి ప్లేస్ లోపల ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు, డే టైంలో క్లోజ్డ్ కండిషన్లో ఉండి టొమాటో, నైట్ టైం ఓపెనింగ్ కండిషన్లో ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద మెకానిజం? ఇన్ ఏ క్యాంప్ ప్లాంట్స్ CO2 fixation occurs at night. Organic acids accumulated in the mesophyll cells. అంటే మనకు నైట్ టొమాటో ఓపెనింగ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేటటువంటిది కూడా నైట్ టైమే జరుగుతుంది. నైట్ టైం ఏం ఫార్మేషన్ చేస్తాయన్నాం, ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జరిగిన తర్వాత ఆర్గానిక్ యాసిడ్స్ అంటే 4 కార్బన్ కంటైనింగ్ ఆర్గానిక్ యాసిడ్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ ఏమవుతాయి, డ్యూరింగ్ ద డే మ్యాలిక్ యాసిడ్ డిసపియర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్. డే టైంలో ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి కాస్త మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటిది కాస్త కార్బోహైడ్రేట్స్ కింద ఏర్పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇన్ డార్క్నెస్ స్టోర్డ్ స్టార్చ్ బ్రేక్స్ డౌన్ బై గ్లైకాలసిస్ ఇంటూ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. అంటే మనకు స్టార్చ్ రూపం లోపల స్టోర్ అయి ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ కాస్త గ్లైకాలసిస్ అనేటటువంటి ప్రాసెస్ గురవుతాయి కాబట్టి ఫాస్ఫోయినాల్ పైరువేట్ అంటే మన పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. మనం పైరువిక్ యాసిడ్ ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి కండిషనే ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్, దాన్ని పెప్ అని పిలుస్తూ ఉంటాం. డ్యూరింగ్ నైట్ వెన్స్ టొమాటో ఆర్ ఓపెన్, carbon dioxide enters and it is fixed by carboxylation of phosphoenol pyruvic acid, resulting in the formation of oxaloacetic acid. ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటి, నైట్ టొమాటోస్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎంటర్ అవుతుంది కాబట్టి దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరిగి మనకు మ్యాలిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే కార్బాక్సిలేషన్ జరగాలంటే ఇగో నైట్ టైం మనకి టొమాటో ఓపెన్ అయి ఉన్నటువంటి కండిషన్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ లోపలికి వచ్చి అంటే పెప్ అనేటటువంటిది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అంటే మనకి ఎలాగొస్తుంది పెప్ అనేటటువంటిది, మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల గ్లైకాలసిస్ అనే ఫస్ట్ స్టెప్ ఉంటుంది. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ కాస్త బర్న్ అయ్యి మనకి ఫాస్ఫోపైరువిక్ యాసిడ్ అంటే మనకి పైరువేట్ యాసిడ్ ఏర్పడుతుంది. 3 కార్బన్స్ కంటైనింగ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది అన్నమాట. ఈ పైరువిక్ యాసిడ్ ఏర్పడడానికి ముందు ఉండేటటువంటి కాంపౌండ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. ఆ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది మనకి స్టార్చ్ నుంచి ఏర్పడుతుంది గ్లైకాలసిస్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా. ఆ పెప్ అనేటటువంటిది కాస్త CO2ని అంటే రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసి దట్ కెన్ ఫిక్స్ ద అంటే కార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరిగి ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అనేటటువంటి ఆర్గానిక్ యాసిడ్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఫార్మింగ్ కాంపౌండ్ ఇస్ ద ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. ఈ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ కాస్త మ్యాలిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మనకి C4 సైకిల్స్లో జరిగేటటువంటి ప్రాసెస్
కాకపోతే అక్కడ డే టైము లోపల మీసోఫిల్ జెల్లో జరుగుతుంది, ఇక్కడ నైట్ టైము మీసోఫిల్ సెల్లోనే జరుగుతుంది. ఈ నైట్ టైం అక్యుములేట్ అయినటువంటి మ్యాలిక్ యాసిడ్ కాస్త దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్, అంటే ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు, నైట్ అంతా అక్యుములేషన్ జరుగుతుంది మ్యాలిక్ యాసిడ్. అదే డే టైము అంటే మనకి టొమాటో క్లోజ్ అయిపోయిన తర్వాత, అంటే డే టైం లోపల ద మ్యాలిక్ యాసిడ్ అండర్గో ద డీకార్బాక్సిలేషన్. డే టైం వచ్చేటప్పటికి డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది ఇక్కడ, అంటే లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఫ్రమ్ ద మ్యాలిక్ యాసిడ్ అండ్ ఫార్మ్ ద పైరువిక్ యాసిడ్. మనకి పైరువిక్ యాసిడ్ కింద ఏర్పడుతుంది అనమాట, అంటే 3 కార్బన్ కాంపౌండ్. అది ఇక్కడ ఏమవుతుంది మనకి అంటే ఈ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద C3 సైకిల్. అంటే RUBP అనేటటువంటి రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ అనేటటువంటిది కాస్త CO2 మాలిక్యూల్ని రిసీవ్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద C3 సైకిల్. అంటే అక్కడ CO2 ఫిక్సేషన్ జరుగుతుంది. అంటే ఇది డే టైం జరుగుతుంది C3 సైకిల్. నైట్ క్యామ్ జరుగుతుంది, డే టైంలో C3 సైకిల్ జరుగుతుంది అనమాట. ఈ పైరువిక్ యాసిడ్ కాస్త మనకి స్టార్చ్ ఫార్మేషన్ జరిగి స్టార్చ్ నుంచి అంటే మనకి ఇక్కడ C3 సైకిల్ జరుగుతుంది కదా, గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి, సుక్రోజ్ స్టార్చ్ అనేటటువంటి. ఆ స్టార్చ్ కాస్త మళ్ళీ మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. లేదా మనకి ఇక్కడ లాస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లూజ్ అయింది కదా, మ్యాలిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ ఫార్మేషన్ ఉంది. ఈ పైరువిక్ యాసిడ్ కాస్త ఫాస్ఫోయినాల్ పైరువేట్ కింద మారి ఆ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేటటువంటిది నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ రిసీవింగ్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి సెంటెన్స్ ఫామ్లో మనం చెప్పుకున్నాం. అంటే నైట్ టైము టొమాటో ద్వారా CO2 మాలిక్యూల్ ఎంటర్ అవ్వడం, ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్, ఇట్ మీన్స్ అంటే ఫిక్స్డ్ బై ద కార్బాక్సిలేషన్ ఆఫ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఏర్పడింది. This reaction is catalyzed by the enzyme PEP carboxylase. Subsequently, oxaloacetic acid is converted to malate by specified enzyme malic dehydrogenase. అంటే మ్యాలిక్ యాసిడ్ రూపంలో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అందువల్ల మ్యాలిక్ యాసిడ్ రూపంలోకి ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అనేటటువంటిది మ్యాలిక్ యాసిడ్ కింద ఏర్పడింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డిహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఎఫెక్ట్. Most of the malate is pumped into the vacuole of as malic acid until day break. During daytime malic acid diffuses passively out of the vacuole. అంటే రాత్రిపూట తయారైనటువంటి మ్యాలిక్ యాసిడ్ అంతా ఎక్కడ ఉంటుంది, వ్యాక్యూల్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అదే డే టైము కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ది వ్యాక్యూల్, వ్యాక్యూల్లో నుంచి బయటకు వస్తుంది డే టైం లోపల. It is decarboxylated and that lose their one of carbon dioxide molecule that is refixed by the enzyme Rubisco, the C3 cycle loniki into 3-PGA followed by the formation of sucrose or starch molecule. అంటే మనకి ఇక్కడ క్యామ్ సైకిల్ జరుగుతుంది, C3 సైకిల్ జరుగుతుంది. క్యామ్ అనేటటువంటిది ఏమో నైట్ జరుగుతుంటే C3 సైకిల్ అనేటువంటిది డే టైంలో జరుగుతుంది. That is the variation. Thus the CAM plants like C4 plants contain Hutch slack pathway. అంతే కదా మనకి క్యామ్ ప్లాంట్స్ లోపల C4 ప్లాంట్స్లో ఉండేటటువంటి మెకానిజమే జరుగుతుంది. కాకపోతే వాట్ ఆర్ డిఫరెన్షియేషన్, ఇక్కడ C4 ప్లాంట్స్ లోపల జరిగేటటువంటి ప్రాసెస్ అంటే మీసోఫిల్ సెల్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఇక్కడ కూడా నైట్ టైం జరుగుతుంది. అంటే నైట్ టైం జరుగుతుంది అంటే నైట్ క్యాంప్ సిరీస్ జరుగుతుంటే పగలు వచ్చేటప్పటికి డే టైంలో C3 సైకిల్ జరుగుతుంది. అంటే దస్ క్యాంప్ ప్లాంట్స్ లైక్ C4 ప్లాంట్స్ కంటైన్ హచ్ స్లాక్ పాత్వే అండ్ కెల్విన్ సైకిల్ రెండూ ఉన్నాయి మనకి. ఇన్ C4 ప్లాంట్స్ బోత్ సైకిల్స్ ఆర్ స్పెషల్లీ సెపరేటెడ్. హచ్ అండ్ స్లాక్ అక్కర్ ఇన్ ద మీసోఫిల్ సెల్, కెల్విన్ సైకిల్ ఇన్ ద బండిల్ సెల్. But here in
అంటే ఇన్ క్యాంప్ ప్లాంట్స్ బోత్ సైకిల్స్ అక్కర్ ఇన్ ద మీసోఫిల్ సెల్. బట్ వాట్ ఈస్ ద వేరియేషన్? They are separated by the time. It means night time, daytime. Night time is the COD is fixed with the help of PEP into the oxalic acid that can accumulated in the malate form inside of the vacuole. అంటే రాత్రిపూట తయారైనటువంటి ఆక్సలేస్టిక్ యాసిడ్ కాస్త మ్యాలిక్ యాసిడ్ రూపం లోపల వ్యాక్యూల్ లోపల స్టోరేజ్ అవుతుంది అనమాట. అదే డే టైం వచ్చేటప్పటికి ఆ వ్యాక్యూల్లో ఉన్నటువంటి మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటి కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద వ్యాక్యూల్, బయటకు వచ్చి దట్ కెన్ లూజ్ దేర్ వన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ని కోల్పోయి పైరువేట్ కింద ఏర్పడుతుంది. అప్పుడు ఆ కోల్పోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఈజ్ అండర్గో ద రీఫిక్సింగ్ ఇన్ ద C3 సైకిల్. C3 సైకిల్ ద్వారా ఫిక్సేషన్ జరుగుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి సుక్రోజ్ అదే లేదా కార్బోహైడ్రేట్స్ ఫామ్ అనేటటువంటిది ఏర్పడడానికి కారణమవుతుంది. అంటే మనకి C4 సైకిల్లో ఏర్పడినటువంటి విధానం ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటి, అక్కడ మీసోఫిల్ సెల్ అండ్ బండిల్ షీత్ సెల్. అంటే బండిల్ షీత్ సెల్లోనేమో C3 సైకిల్ జరిగితే C4 అనేటటువంటిది మీసోఫిల్ సెల్. బట్ హియర్ మీసోఫిల్ సెల్ అంటే రెండు కూడా మీసోఫిల్ సెల్లో జరుగుతున్నాయి. బట్ దట్ ఈస్ సెపరేటెడ్ బై ద టైం. అంటే నైట్ టైం, డే టైం. అంటే డే టైం స్టొమాటో క్లోజ్డ్ ఇన్ కండిషన్లో ఉంటాయి కాబట్టి నో కార్బన్ డైఆక్సైడ్. నైట్ ఓపెనింగ్ కండిషన్లో ఉంటాయి కాబట్టి దట్ కెన్ అలౌ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్. దెన్ ద plants are undergo the fixation of the carbon. This is the camp plants. అంటే మనకి షార్ట్కి అడగొచ్చు, ఎస్ఐకి అడగొచ్చు, ఎనీవే ఎలాగైనా సరే. మీకు ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. మనకి ఎగ్జామినేషన్ లోపల దీన్ని షార్ట్కి అడుగుతున్నారు, ఎస్ఐకి అడుగుతున్నారు. అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఇన్ ప్లాంట్స్లో అయితే దట్ ఈస్ ద నో యూజ్ఫుల్ థింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే అదొక అనవసరమైనటువంటి రియాక్షన్ కింద మెన్షన్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో దట్ ఈస్ ద బెస్ట్ అంటారు. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ అంటే excess of energy is present in the inside of the plant. The energy is required by the photorespiration process. అంటే ఎక్కువగా ఎనర్జీ ఉంటే ఏటీపీస్ ఎన్ఏటీపీస్ ఎక్కువైపోయినాయి అనుకోండి, వేడికి ఏమవుతుంది, ప్లాంట్ ఇది అయిపోతుంది. అందువల్ల ఆ ఎనర్జీని తగ్గించడం కోసం ఫోటో రెస్పిరేషన్ జరుపుకుంటాయి అనేసి ఒక చిన్న సైంటిస్టుల యొక్క ఊహ అన్నమాట. బట్ హియర్ వాట్ ఈస్ ద ఫోటో రెస్పిరేషన్? ఫోటో పేరులోనే ఉంది. అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ రెస్పిరేషన్ దట్ కెన్ అండర్గో ద రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే శ్వాస తీసుకోవడం అంటే ఏంటి, మనకి బర్నింగ్ ఆఫ్ ద కార్బన్ అదే ఒక బర్నింగ్ ఆఫ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. కాకపోతే ఎక్కడ జరుగుతుంది? ఫోటోసింథటిక్ టిష్యూస్ అంటే క్లోరోప్లాస్ట్లోనూ జరుగుతుంది. అంటే రెస్పిరేషన్ దట్ అక్కర్స్ ఇన్ ఫోటోసింథటిక్ టిష్యూస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఫోటో రెస్పిరేషన్. అంటే మనకి ఇక్కడ క్లోరోప్లాస్ట్ కూడా అంటే జనరల్గా అయితే రెస్పిరేషన్ అంటే మైటోకాండ్రియా, సైటోప్లాజం మైటోకాండ్రియాలో జరుగుతుంది. బట్ హియర్ 3 ఆర్గనెల్స్ అవసరం అవుతాయి అన్నమాట. క్లోరోప్లాస్ట్ ఉండాలి, పెరాక్సిజోమ్ ఉండాలి, మైటోకాండ్రియా. These 3 are involving in the process of photorespiration. Decker named this light stimulated respiration as photorespiration. అంటే లైట్ యొక్క ఎఫెక్ట్ వలన రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అని చెప్పేసి డీకర్ అనే అతను ఒక ఆయన చెప్పడం జరిగింది. నార్మల్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం. అంటే మనం మామూలుగా జరుపుకునేటటువంటి మొక్కలు కానీ అలాగే యానిమల్స్ కానీ అంటే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఎనీ వన్ ఫస్ట్ అండర్గో ద రెస్పిరేషన్ ఇన్ ది సైటోప్లాజం. అంటే గ్లైకాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది కదా,
మనకి సైటోప్లాజంలోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద మైటోకాండ్రియా జరుగుతుంది. వేర్ యాజ్ ద ఫోటో రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ పార్టిసిపేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్. అంటే ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. జనరల్గా అయితే మన రెస్పిరేషన్ ప్రాసెస్కి క్లోరోప్లాస్ట్తో పని లేదు, బట్ హియర్ క్లోరోప్లాస్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్. అంటే క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్ అండ్ మైటోకాండ్రియా 3 organelles are cooperatively involving in the photorespiration process. In C3 plants, photorespiration is much higher than in C4 plants. The C3 plants అంటే 3 కార్బన్ ప్రొడక్ట్ ఫార్మింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అంటే కార్బన్ ఫిక్సేషన్ చేసేటప్పుడు 3 కార్బన్ కాంపౌండ్స్ C3 సైకిల్స్ కలిగి ఉన్నటువంటి మొక్కల్లో మాత్రం ఎక్కువగా ఫోటో రెస్పిరేషన్ జరుగుతుందంట, కంపేరింగ్ విత్ ద C4 ప్లాంట్స్. వాటితో పోల్చుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఐదర్ నెగ్లిజిబుల్ ఆర్ అండర్స్టాండబుల్. అంటే C4 ప్లాంట్స్లో జరిగినా పెద్దగా కనిపించదు దాని వాల్యూస్ అనేటటువంటివి. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఫోటో రెస్పిరేషన్? ఏ విధంగా జరుగుతుంది అన్నప్పుడు WL Organ and George Bose showed experimentally that enzyme Rubisco has a dual role. అంటే ఆర్గన్ అండ్ జార్జ్ బౌస్ అనేవాళ్ళు ఈ విషయాన్ని ఫోటో రెస్పిరేషన్కి సంబంధించి ప్రయోగాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎక్స్పెరిమెంట్ సహాయంతో. అండర్ నార్మల్ కండిషన్స్ it catalyzes the fixation of CO2, leading to the formation of 2 molecules of phosphoglyceric acid from 1 molecule of RUBP. అంటే జనరల్గా అయితే మనకి నార్మల్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఫోటోసింథసిస్ అనేది జరుపుకోవడానికి నార్మల్ కండిషన్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం. అప్పుడే మనకు ఫోటోసింథసిస్ రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, అవునా? అంటే ఇక్కడ ఏమవుతుంది? అండర్ నార్మల్ కండిషన్స్, అంటే నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు, సాధారణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫిక్సేషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్, అంటే ఫిక్సేషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రుబిస్కో అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివేషన్ వల్ల CO2 ఫిక్సేషన్ జరిగి 2 molecules ఆఫ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త మనకి తిరిగి ఎలాగా అంటే RUBPని కార్బన్ డైఆక్సైడ్ అంటే రుబిస్కో బిస్ఫాస్ఫేట్ని కాస్త కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. కానీ బట్ అండర్ కండిషన్స్ ఆఫ్ హై ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, ఆక్సిజన్ ఎక్కువగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఇట్ ఈజ్ అనేబుల్ టు కెటలైజ్ ద ఫిక్సేషన్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరగదంట. మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా C3 సైకిల్ గురించి చెప్పుకున్నప్పుడే డిఫరెన్సెస్ గురించి మాట్లాడుతూ, ఇక్కడ గ్లైకోలిక్ యాసిడ్ ఈజ్ ద ప్రైమరీ సబ్స్ట్రేట్ ఫర్ ద ఫోటో రెస్పిరేషన్. సిన్స్ గ్లైకోలిక్ యాసిడ్ ఈజ్ ద 2 కార్బన్ కాంపౌండ్. అంటే ఇక్కడ గ్లైకోలిక్ యాసిడ్ సైకిల్ అని చెప్పేసి మనకి ఉండేటటువంటి ఒక కాంపౌండ్ ఉంది. అది కాస్త మనకి ఇక్కడ కార్బన్ కాంపౌండ్ ఫామ్ అంటే ఫోటో రెస్పిరేషన్ అనేటటువంటిది. గ్లైకోలిక్ యాసిడ్ ఏంటి? 2 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్. అందువల్ల C2 సైకిల్ అని పిలుస్తాం అన్నమాట రెస్పిరేషన్ ప్రాసెస్ని. ద ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లైకోలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుందంట. అలాగే గ్లయాక్సిలిక్ యాసిడ్, గ్లైసిన్ అండ్ సిరైన్ ఈజ్ నోన్ యాజ్ ద గ్లైకోలేట్ పాత్వే. అంటే మనకి ఇక్కడ గ్లైకోలేట్ పాత్వే గురించి ఒక ప్రాసెస్ గురించి, అంటే గ్లైకోలిక్ యాసిడ్ ఏర్పడడం, గ్లయాక్సిలిక్ యాసిడ్, గ్లైసిన్, సిరైన్ ఇవన్నీ కూడా గ్లైకోలేట్ పాత్వేలో ఏర్పడతాయి. మీకు ఇక్కడ చూపించవచ్చు ఫోటో రెస్పిరేషన్కి సంబంధించి. ఇక్కడ C3 సైకిల్ అనేటటువంటిది క్లోరోప్లాస్ట్, ఇక్కడ క్లోరోప్లాస్ట్ అని పేరు పెట్టాం కదా.
ఇక్కడ C3 సైకిల్ ఉంది, అంటే కెల్విన్ సైకిల్. ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? గ్లైకో గ్లైకోనిక్ యాసిడ్ నుంచి మనకి ఇక్కడ గ్లిజరిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్లిజరిక్ యాసిడ్ నుంచి కాస్త G3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. ఇదంతా జరగాలంటే మనకి ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ గురించి డిస్కస్ చేయాలి. అంటే C3 సైకిల్ జరిగితే మనకి ఏం ఏర్పడుతుంది? ఇక్కడ 2 కార్బన్ కంటైనింగ్, జనరల్గా అయితే C3 సైకిల్ జరిగితే కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి. ఇక్కడ మాత్రం గ్లైకోలిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది క్లోరోప్లాస్ట్ లోపల. ఈ గ్లైకోలిక్ యాసిడ్ కాస్త పెరాక్సిజోమ్లోనికి ఎంటర్ అయ్యింది. ఇక్కడ ఏమైంది? గ్లైకోలిక్ యాసిడ్ కాస్త గ్లయాక్సిలిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరిగింది. ఇది జరిగేటప్పుడు వాటర్ మాలిక్యూల్ కాస్త ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం, అంటే మనకి ఇక్కడ లో కార్బన్ డైఆక్సైడ్, హై ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. అందువలన ఆక్సిజన్ వెళ్ళి వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అవ్వడం, పెరాక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరగడం. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ గ్లయాక్సిలిక్ యాసిడ్ కాస్త గ్లైకోలిక్ యాసిడ్ కాస్త గ్లయాక్సిలిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ కలిసి పెరాక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడడానికి కారణమవుతూ ఉంటుంది అన్నమాట. ఈ గ్లయాక్సిలిక్ యాసిడ్ కాస్త గ్లైసిన్ కింద ఫార్మేషన్ జరిగింది, అది ఎమినో యాసిడ్. ఈ గ్లైసిన్ అనేటటువంటిది మైటోకాండ్రియాలోకి ఎంట్రీ ఇచ్చింది. మైటోకాండ్రియా లోపల ఈ గ్లైసిన్ కాస్త ఒక ఎమినో గ్రూప్ని, ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ని దట్ కెన్ లూజ్, అంటే కోల్పోయి, లాస్ ఆఫ్ ద 1 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అండ్ ఎమినో గ్రూప్, అండ్ దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ సెరైన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ కింద మారింది. మైటోకాండ్రియాలో ఏర్పడినటువంటి ఈ సెరైన్ కాస్త మళ్ళీ పెరాక్సిజోమ్లోనికి ఎంట్రీ అయ్యి సెరైన్ కాస్త హైడ్రాక్సిపైరువిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరిగింది. హైడ్రాక్సిపైరువిక్ యాసిడ్ కాస్త గ్లిజరిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. ఆ గ్లిజరిక్ యాసిడ్ అనేటటువంటిది ఇక్కడ క్లోరోప్లాస్ట్లోనికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ గ్లిజరిక్ యాసిడ్ కాస్త ఏమవుతుంది? ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద మారింది. అవునా? అంటే మళ్ళీ ఇక్కడ కెల్విన్ సైకిల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాయిస్ ఉందన్నమాట. అంటే క్లోరోప్లాస్ట్లో నుంచి స్టార్ట్ అయ్యి పెరాక్సిజోమ్లోకి వెళ్ళి మళ్ళీ మైటోకాండ్రియా నుంచి మళ్ళీ పెరాక్సిజోము క్లోరోప్లాస్ట్లోనికి, అంటే రియాక్షన్ అలాగా సైక్లిక్ మేనర్లో జరుగుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేటటువంటిది రిక్వైర్మెంట్ జరిగింది. అవునా? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్, ఇక్కడ ఫోటోసింథసిస్ జరుపుకున్న చోట ప్రాంతం లోపల. అందువల్ల దీన్ని మనం ఫోటో రెస్పిరేషన్ అని చెప్పడానికి కారణం. దీన్నే గ్లైకోలేట్ పాత్వే కూడా అని చెప్పేసి పిలుస్తున్నాం, C2 సైకిల్ అని పిలుస్తున్నాం, ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ అని పిలుస్తున్నాం. ఏ పేరుతో పిలిచినా ఒకటే. మనకి ఎగ్జామినేషన్కి మాత్రం ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతూ ఉన్నారు, వాట్ ఈస్ ద ఫోటో రెస్పిరేషన్ అని, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్ అంటారు. అందువల్ల నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్. అసలు ఈ ఫోటో రెస్పిరేషన్ ఎందుకు జరుపుకోవాలి? ప్లాంట్స్ ఆర్ గ్రూప్డ్ యాజ్ ప్లాంట్స్ విత్ ఫోటో రెస్పిరేషన్ అండ్ ప్లాంట్స్ వితౌట్ ఫోటో రెస్పిరేషన్. అంటే అన్ని ప్లాంట్స్లోనూ ఫోటో రెస్పిరేషన్ జరుగుతుందని చెప్పలేదు కదా. అంటే C3 ప్లాంట్స్ లోపల ఫోటో రెస్పిరేషన్ ఉంటుంది అని చెప్పవచ్చు అన్నాను. C4 ప్లాంట్స్ లోపల జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేసి చెప్పాం. ఇన్ టెంపరేట్ ప్లాంట్స్ యూజువల్లీ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ ప్రజెంట్. టెంపరేట్ ప్లాంట్స్ లోపల ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. వైల్ ఇన్ ట్రోపికల్ ప్లాంట్స్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ ఆబ్సెంట్. ట్రోపికల్ ప్లాంట్స్ లోపల ఫోటో రెస్పిరేషను అంటే C4 ప్లాంట్స్ లోపల ఉండదంట. బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ నాట్ క్లియర్లీ అండర్స్టూడ్. అంటే ఎవరికి పెద్దగా తెలియదు, కాకపోతే కొంతమంది చెప్పిన ప్రకారం అకార్డింగ్ టు సమ్ వర్కర్స్ ఇట్ ఈజ్ ఏ వేస్ట్ఫుల్ ప్రాసెస్. అంటే ఎందుకు పనికిరానటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి. సిన్స్ ఇట్ రిమూవ్స్ ఫోటోసింథటికల్లీ ఫిక్స్డ్ CO2 ఫ్రమ్
chlorophyllous cells and decreases plant productivity. ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గించేస్తుంది అని చెప్పేసి, అందువల్ల ఇది వేస్ట్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి. బట్ అదర్ ఎక్స్పర్ట్స్ కన్సిడర్డ్ ఇట్ as means of removing excess ATP and NADPH produced at high light intensities so that they do not cause damage to pigments of chloroplast at high light levels. అంటే ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది వేస్ట్ఫుల్ ప్రాసెస్ అని కొంతమంది చెప్తున్నారు. అంటే మనకి ఏంటి, ఇక్కడ ఫోటోసింథసిస్ జరుపుకోకుండా ప్రొడక్టివిటీ అంటే C3 సైకిల్ అనేటటువంటిది ప్రొడక్టివిటీలో C3 సైకిల్ జరుపుకుంటే మనకు కావాల్సినటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. అలాగా కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఏర్పడకుండా కంట్రోల్ చేయబడుతున్నాయి కాబట్టి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే మనకి లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లైట్ వల్ల ఏర్పడినటువంటి ఏటీపీస్ ఎన్ఏడిపిస్ అనేటటువంటి ఎనర్జీ ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎనర్జీ ఫామ్స్ ప్లాంట్ బాడీ లోపల ఎక్కువ అయిపోవడం వలన అంటే ఓవర్ హీట్ అనేటటువంటిది వస్తుంది. అవునా, ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువైపోవడం వలన. అలాగే ఎనర్జీ ఎక్కువైపోతే పిగ్మెంట్స్ అనేటటువంటి క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి పిగ్మెంట్స్ అనేటటువంటివి డ్యామేజ్ అయిపోతాయి. అంటే హైలైట్ లెవెల్స్ ఉండడం వల్ల డ్యామేజ్ టు పిగ్మెంట్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటే పిగ్మెంట్స్ అనేటటువంటివి డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి ప్లాంట్ కొలాప్స్ అయిపోవడానికి చాయిస్ ఉంటుంది. అంతే కదా, పిగ్మెంట్స్ అనేటటువంటి ప్రాబ్లం వస్తే మనకు ఫోటోసింథసిస్ అనేటటువంటిది జరగదు. అవునా, అందువల్ల ఎక్సెస్ ఏటీపీస్ని ఎన్ఏడిపిస్ని రెడ్యూస్ చేస్తుంది ఈ ప్రాసెస్ అనేటటువంటిది కొంతమంది వాదన అన్నమాట. అంటే క్లారిటీ లేదు ఇంకెవరికి. అంటే అది ఒక వేస్ట్ఫుల్ అని ఒకరు చెప్తుంటే కొంతమందికి ఏమో దట్ ఈస్ ద ఎక్సెసివ్ లైట్ అంటే ఎక్సెసివ్ ఎనర్జీ ఈజ్ రిమూవింగ్ ఫ్రమ్ ది ప్లాంట్ అంటే దట్ కెన్ కాజెస్ టు ద డ్యామేజ్ టు పిగ్మెంట్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఎట్ హై లైట్ లెవెల్స్ దట్ కెన్ ప్రివెంటెడ్ బై ద ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఇంకొక గ్రూపు వాదన అన్నమాట. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫోటో రెస్పిరేషన్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ లోపల మాత్రం ఎస్ఏ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు దీని గురించి, ఎందుకంటే దీన్ని ఒక టాపిక్గా మనకి ఒక సిలబస్ లోపల ఇవ్వడం జరిగింది. అంటే మనకి 3 టాపిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ దాంతా కూడా సైకిల్సే. అంటే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి చాయిస్ ఉన్నటువంటిది ఫోటోఫాస్ఫోరిలేషన్కి సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంది, C3 సైకిల్ ఉంది, C4 సైకిల్ ఉంది, క్యామ్ సైకిల్ ఉంది, ఫోటో రెస్పిరేషన్ సైకిల్. ఇవన్నీ కూడా సైకిల్సే మనకి. అవునా, అందువలన వీటిలో ఏది ఎస్ఏ కింద ఇవ్వచ్చు, ఏదైనా షార్ట్ కింద ఇవ్వచ్చు. అంటే ఎగ్జామినేషన్లో అయితే ఫోటో రెస్పిరేషన్ ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది కాబట్టి దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఎస్ఏ కింద మీకు మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎగ్జామినేషన్ పర్పస్కి ఉపయోగపడేటటువంటివి ఇవి 2 ఎస్ఏ క్వశ్చన్స్. ఒకటేమో ఫోటో రెస్పిరేషన్, ఇంకొకటేమో క్యామ్ సైకిల్. ఈ 2 అనేటటువంటివి ఎగ్జామ్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి ఎస్ఏ క్వశ్చన్స్. మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి ఏం చేస్తారంటే ఇలా సైకిల్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని చెప్పేటటువంటి లెసన్ని చక్కగా వింటే మనకి ఏ కాంపౌండ్ ఎలా వచ్చింది అనే విషయం అర్థమవుతుంది. అవునా, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. అంటే C3 సైకిల్తో పోల్చుకుంటే C4 క్యాము పెద్ద చాలా చిన్న సైకిల్స్. ఫోటో రెస్పిరేషన్ కూడా చాలా చిన్నదే. కాకపోతే ఏంటంటే మీరు గుర్తుకొంచుకోవాల్సింది ఏంటంటే C4 ప్లాంట్స్ లోపల C4 సైకిల్ ఏ సెల్లో జరుగుతుంది అంటే మీసోఫిల్ సెల్లో జరుగుతుంది. అదే C3 సైకిల్ బండిల్ షీత్ సెల్లో జరుగుతుంది. అదే క్యామ్ లోపలికి వచ్చేటప్పటికి నైట్ టైం ఏమో క్యామ్ జరుగుతుంది,
డే టైంలో అంటే మీసోఫిల్ సెల్స్లోనే జరుగుతుంది. కాకపోతే నైట్ టైంలోనేమో మనకి CO2 ఫిక్సేషన్ జరుగుతుంది, అంటే క్యామ్ సైకిల్ జరుగుతుంది. డే టైంలో మాత్రం C3 సైకిల్ జరుగుతుంది. అది తేడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అదే ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ అంటే ఎప్పుడు జరుగుతుందన్నో, దట్ కెన్ హై లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లో లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు, అంటే దట్ కెన్ అండర్గో ద ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్. మన సింపుల్గా ఫోటో రెస్పిరేషన్ చెప్పాలంటే ఇన్ ఫోటోసింథటిక్ టిష్యూస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్, అంటే రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద ఫోటోసింథటిక్ టిష్యూ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే క్లోరోప్లాస్ట్ పక్కనే ఉంటుంది, పెరాక్సిజోమ్ పక్కనే ఉంటుంది, నెక్స్ట్ మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మూడిటి యొక్క కలయికతోటి ఒక సైకిల్, గ్లైకోలిక్ సైకిల్ అనేటటువంటిది జరుగుతుంది. అదే మనం ఇక్కడ C2 సైకిల్ అని కూడా చెప్పవచ్చు. అంటే మనకి కార్బన్ సైకిల్కి సంబంధించి C2 సైకిల్ వచ్చింది. C3 సైకిల్ మనం రొటీన్గా అన్ని మొక్కల్లో జరిగేటటువంటి కామన్ క్యారెక్టర్ C3 సైకిల్. అలాగే C4 సైకిల్ ఉంది, అంటే కొన్ని క్వాంజ్ అనాటమీ ఉన్నటువంటి మొక్కల్లో మాత్రం జరుగుతుంది. క్యామ్ సైకిల్ క్రాసులేటెడ్ అంటే సైక్యులెంట్ ప్లాంట్స్లో మాత్రమే జరుగుతుంది. ఫోటో రెస్పిరేషన్ ఇది కూడా C3 ప్లాంట్స్లోనే ఎక్కువగా జరుగుతుంది కంపేరింగ్ విత్ ద C4. బట్ హియర్ C2 సైకిల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎందుకని పిలుస్తున్నాం C2 సైకిల్ అని చెప్పేసి? ఇక్కడ గ్లైకోలిక్ యాసిడ్ అనేటటువంటిది 2 కార్బన్ కాంపౌండ్స్ని మాత్రమే కలిగి ఉంటుందన్నమాట. అందువలన C2 సైకిల్ అని చెప్పేసి పిలవడానికి కారణం మనం. This is the CAM cycle and photorespiration cycle. We are discussing the next chapter in the next class.